చంద్రబాబు నాయుడు గారు 14లో ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి లోటు ఉండేది. రోజుకి 10 గంటల పైచిలకు కరెంట్ కట్స్ ఉండేవి. అలాంటి విద్యుత్ సరఫరాని 2 మాసాల లోపునే 24x7 24 అవర్స్ కూడా విద్యుత్ ఉండేటటువంటి విధంగా 2 మాసాల్లో ఆయన చేసినటువంటి కృషి వలన ఎక్కడ కూడా కరెంట్ ఆరకుండా మరి ప్రతిరోజు సరఫరా జరుగుతుండేది. అదేవిధంగా రైతులకు వచ్చేటప్పటికి 9 గంటలు నిరాటంకంగా వాళ్ళకు కూడా కరెంట్ ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితులు 2 మాసాల్లో అప్పుడు ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇది ఎలా చేశారో అనేటప్పటికీ అప్పటి వరకు మనకు ఉండేటటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటివన్నీ కూడా అన్ని 3 రకాలు కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, అదేవిధంగా సోలార్కి సంబంధించి కానీ 65% ఈల్డింగ్ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 85, 88%, 90% కూడా పెరిగినందువల్ల 2 మాసాల్లోనే కరెంటు కట్లు అనేటటువంటివి లేకుండా పూర్తిగా సరఫరా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే పనితనం ఏ విధంగా ఉంది, ఆయన తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉన్నదనేటటువంటిది మనకు స్పష్టంగా 2014లో ప్రభుత్వం వచ్చినటువంటి 2 మాసాల్లో తెలియజేయడం జరిగింది, చేసి చూపించారు అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ 2019 తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఆలోచించేవారంటే జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి పెట్రోల్ ధరల వలన పక్క రాష్ట్రానికి వెళ్లి పెట్రోల్ తెచ్చుకునేవారు. అదేవిధంగా సారా ధరలు పెంచితే సారాన్ని పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునేవారు. వీలుంటే కరెంటును కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పక్క రాష్ట్రంలో తక్కువకి ఇస్తున్నారు కాబట్టి తెచ్చుకుందామని అంటే తెచ్చుకునేటటువంటి అవకాశం లేదు అధ్యక్ష. మరి అలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఆయన చేసినటువంటి పాపాలు ఇంత అంతా కాదు. అవి ఏంటి అని అంటే మరి 2014-19 వరకు జరిగినటువంటి కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి యావరేజ్ ₹4 యూనిట్ పడింది అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి 2019-24లో ₹8 యావరేజ్ పడింది. అందువల్ల ప్రజలు ఏంటంటే ఈ భారాన్ని భరించలేక పక్క రాష్ట్రం నుంచి పెట్రోల్ కొనుక్కున్నట్టు కొనుక్కుందామన్నా, సారా కొనుక్కున్నట్టుగా కొనుక్కుందామన్నా అవకాశం లేకపోయింది. అవకాశం ఉంటే కరెంట్ కూడా ఆ విధంగా ప్రజలు తెచ్చుకునేవారు అనేది ఈ సందర్భంలో చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదే విధంగా మరి కొనుక్కోవాలనేటువంటిది పక్క రాష్ట్రాల వైపు చూసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఛార్జీల మోత ₹1,29,000 కోట్ల 5 సంవత్సరాల్లో 9 సార్లు పెంచాడు. రోడ్డు మీద తిరిగినప్పుడేమో అమ్మ అక్క అమ్మ అని చెప్పి ఓలమ్మో అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది అని చెప్పినటువంటి వ్యక్తి నేను వస్తే కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు. ఏదో అంతకుముందు ఉండేటటువంటి మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచినట్టుగా ఆ 5 ఏళ్ళు ఒక్క పైసా కూడా ఎక్కడా పెంచడం జరగలేదు కరెంట్ ఛార్జీల్ని. కానీ ఈయన వచ్చినటువంటి 2019-24లో ₹1,29,000 కోట్ల ప్రజల మీద భారం పెట్టాడు ఒక్క కరెంట్లో.